ప్రైజ్ ద లార్డ్. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యకు స్తోత్రములు కలుగునుగాక. నా దేవుని ప్రియులైన మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. సామెతల పుస్తకము 10వ అధ్యాయము 11వ వాక్యం. నీతిమంతుని నోరు జీవపు ఊట, ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారలారా, మన యేసయ్య నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు. ఆయన మాటలు దయగలిగినవి, పరిశుద్ధమైనవి, జీవము గలవి. యేసయ్య రక్తముతో కడగబడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది ఆత్మచేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిన మనందరి నోరు జీవపు ఓటగా మారాలి. మనలను మనమే పరీక్షించుకుందాం. మన నోరు జీవపు ఓటగా ఉన్నదా, నిర్జీవమైనదిగా కనబడుచున్నదా? ప్రస్తుతపు దినములలో అనేక మంది ఆత్మీయులలో క్రైస్తవ ప్రపంచములోనికి తొంగి చూడగలిగితే జీవపు ఓటగా ఉండవలసిన, బోధించవలసిన, మాట్లాడవలసిన నోరు జీవము లేని మాటలు పలుకుచు అనేకులను జీవము లేని వారిగా మార్చుచున్నాయి. ఆలోచించదము. మనము నీతిమంతులమే అయితే మన నోరు జీవాన్ని పుట్టించే ఓటే ఉండాలి. వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన వట్టి మాటలు, శపితమైన మాటలు, పోకిరి మాటలు, దూషణకరమైన మాటలు, వేషధారణతో కూడిన మాటలు, కపటయుక్తమైన మాటలు, భూతకరమైన మాటలు, మోసకరమైన వంకర మాటలు, ఇలా నిర్జీవమైన నోరుగా ఉండకూడదు. యేసయ్య మన నోటిని పరిశుద్ధపరిచి జీవముతో నింపునట్లుగా ప్రార్థించదము, వాక్యమును పఠించదము, ఆత్మతో నింపబడదము. అప్పుడు మన మాటలు యేసయ్య జీవపు మాటగా మారును. అనేకులలో క్రీస్తు జీవాన్ని నింపును. పాపములో ఉన్నవారికి మన మాట పవిత్రతను కలుగు చేయాలి. మరణములో ఉన్నవారికి మన మాట జీవాన్ని నింపాలి. ఆదరణ లేక, ఆదుకునేవారు లేక, కృంగిపోయినా, నలిగిపోయినా, కుషించిన వారికి మన మాటలు, ప్రార్థనలు జీవపు ఊటగా మారి వారిలో ఆశలు చిగురించున్నట్లుగా, యేసయ్య జీవం వారిలో పొంగునట్లుగా మారాలి. ఇంతవరకు నీ నోటిని ఎలా ఉపయోగించావో, వాడావో, ఇక మీదట యేసయ్య జీవపు ఓటగా నీ నోరు మారి అనేకులను క్రీస్తులో జీవింపచేసి జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఆయనతో నిలిచెదము. ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. ఈ దినం మీరు మాకిచ్చిన జీవపు మాట కొరకు స్తోత్రం. అవును ప్రభువా, నీతిమంతుని నోరు జీవపు ఓట అని మీరు సెలవిచ్చారు. మీ రక్తము చేత కడగబడి బాప్తీసం పొంది ఆత్మచేత ముద్రించబడి ఆత్మ సంబంధమైన సహవాసములో కొనసాగుచు నీతిమంతులుగా మార్చబడిన మా నోరు జీవపు ఊటగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నిర్జీవమైన మాటలు మా నోట ఉన్నందువలన అనేకులు మా ద్వారా నిర్జీవులుగా మార్చబడిపోయారు. ఇక మీదట ప్రభువా, మా నోరు జీవముతో నింపండి, మా మాట జీవపు ఓటగా మీరు మార్చండి. అనేకులకి మా మాటలు దీవెనకరముగా, ప్రయోజనకరముగా, మీ నామానికి మహిమకరముగా మార్చమని, మా నోటిని పరిశుద్ధపరిచి మీ ఆత్మతో నింపి మహిమ పొందమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. అట్టి విధముగా మా జీవితాలు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ మీ నోరు జీవపు ఓటగా నా దేవుడు చెయ్యును గాక. గాడ్ బ్లెస్ యూ.